తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. గుండె సంబంధిత సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది చనిపోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని గుండె సంబంధిత సమస్యలపై ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఉద్ఘోషించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒంగోలులోని జీజీహెచ్లో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒంగోలులోని జీజీహెచ్లో 2018 నుండి కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేశామన్నారు. పూర్తి స్థాయిలో అధునాతన పరికరాలతో అత్యున్నత స్థాయిలో ఇక్కడ గుండె సంబంధమైన చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్కి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారని, వీరికి గుండె సంబంధ సమస్యలపై అవగాహన కలిగించాలని కోరారు. జీజీహెచ్కి పేదలు వస్తుంటారని, వారికి మంచి సేవలు అందించాలని సూచించారు. జీజీహెచ్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని దామచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవీలత, ఏఓ అద్దయ్య, కార్డియాలజీ విభాగం హెచ్ఓడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలందరూ ఇక్కడ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు సార్. మేము ఈరోజు ఈ యొక్క వరల్డ్ హార్ట్ డే ప్రతి సెప్టెంబర్ 29న జరుపుకుంటాం సార్. దీంట్లో భాగంగా మేము అనుకున్నాము సార్ను పిలిచి, తమరిని కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారిని పిలిచి సార్ను కూడా మేము పోయి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్కి ఈరోజు సోమవారం రాలేను నేనని చెప్పినారు. సార్ని ఇద్దరిని పిలిచి మా యొక్క సమస్యలు ఏమైనా కొన్ని, వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29 ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాంట్లో భాగంగానే మనం ఈరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి థీమ్ ఏంటంటే డోంట్ మిస్ ఎ బీట్. ఈరోజు మీకు యాక్టివిటీస్ మన కార్డియాలజిస్ట్ వెంకటేశ్వరరావు గారు చాలా వెల్గా ప్లాన్ చేశారు. మనం ఏమేమి నేర్చుకోవాలి, సిపిఆర్ ఎంత ఇంపార్టెంట్, డిఫిబ్రిలేటర్ ఎట్లా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, సిపిఆర్ ఎవరెవరికి మనం ఏ టైంలో ఆ గోల్డెన్ అవర్లో ఎట్ట చేయాలి అనేది అందరికి మీకు నేర్పిస్తున్నాడు. అది నేర్చుకోండి. ఎందుకంటే ఎనీ టైం మనం హాస్పిటల్లోనే కాదు, బయట మనం ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని మనం కాపాడగలం ఆ సిపిఆర్ నేర్చుకుంటే. ఈరోజు మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్లో వెళ్తున్నప్పుడు ఒక పేషెంట్ పడిపోతే పక్కన వాళ్ళు ఎట్లా సిపిఆర్ చేసి బతికించారో, మనం వాళ్ళకన్నా మనకు ముఖ్యం అది. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి, కంపల్సరీగా చేయాలి. అది మీ అందరూ ఈరోజు ఈ డేని యూటిలైజ్ చేసుకొని ఈ సర్వీసెస్ ఇట్లానే మన క్యాత్ ల్యాబ్ చాలా అద్భుతంగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ, వెంకటేశ్వరరావు గారు, మహేష్ గారు, అట్లనే మన నర్సింగ్ స్టాఫ్, మన క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది క్యాత్ ల్యాబ్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అప్రిషియేట్ చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వరల్డ్ హార్ట్ డే అనేది మనం స్పెసిఫిక్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మనకి ప్రతి 2 నిమిషాలకి 8 మంది హార్ట్ డిసీజెస్తో చనిపోతున్నారు. ఇయర్కి 20.5 మిలియన్ మంది చనిపోతున్నారు హార్ట్ డిసీజెస్తో. దీనిలో 80% ప్రివెంటబుల్ హార్ట్ డెత్స్. సో 80% ప్రివెంటబుల్ హార్ట్ డెత్స్లో ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల వస్తున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, స్మోక్. ఈరోజు ఒకసారి మనం గమనిస్తే 2000లో ఎక్కువ హార్ట్ డిసీజ్ నుంచి ఎక్కువ మంది చనిపోతున్నారనే ఉద్దేశంతో దగ్గర దానికోసం అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హార్ట్ డే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మొత్తం కూడా మనకి పెట్టడం జరిగింది. దాని మీద ఈరోజు ఎంటైర్ మనకు అన్ని హాస్పిటల్స్లో కూడా హార్ట్ డిజీజ్ దేనికి వస్తున్నాయి, హార్ట్ డిజీజ్ దేనివల్ల మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు హార్ట్ డేగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం ఒకసారి చూసుకుంటే 20.5 మిలియన్స్ వరకు ఈరోజు హార్ట్ డిజీజ్లో చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల కానీ అన్నీ కూడా ఎక్కువ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావటం, వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనకి ఇక్కడికి వచ్చే లోపలికి జీజీహెచ్లో వచ్చేకి
మనకి ఎక్కడా లేని విధంగా మన జీజీహెచ్లో మనకి ఈ మనకి వచ్చే లెవెల్కి మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు మన కార్డియో ఉంటుందని కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ మన వెంకటేశ్వరరావు గారు కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా చేయటం, అదేవిధంగా అన్ని విధాలుగా కూడా పేద ప్రజలు వచ్చే జీజీహెచ్లో అన్ని కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకి 2018-19లో ఫస్ట్ సారి ఇద్దరు చిల్డ్రన్స్కి హార్ట్ కోల్డ్ కూడా ఆ రోజు మనం చేయడం జరిగింది ఫస్ట్ టైం. తర్వాత మనకి యాంజియోగ్రామ్స్ కూడా 251 యాంజియోగ్రామ్స్ చేశారు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఆపరేషన్స్ కూడా 11 దాకా ఈరోజు ఆపరేషన్స్ చేశారు. ఎందుకంటే బయట ఎక్కడ లేని విధంగా ఈరోజు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, అన్ని విధాలు కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా జీజీహెచ్కి మంచి పేరు తీసుకురండి, మంచిగా పేద ప్రజలకు సర్వీస్ చేయండి. దానికి మించింది లేదు. ఈరోజు 400 మంది పైన నర్సెస్ ఉన్నారు, 250 మంది డాక్టర్స్ ఉన్నారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇంతమంది లేరు. కాబట్టి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఏదైతే వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం, చాలా చక్కగా వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా బాగా ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఆ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా జీజీహెచ్లో ఏదున్నా కూడా ముందుండి తప్పకుండా ప్రికాషన్స్ తీసుకుంటాం. అన్ని విధాలుగా కూడా ఈ జీజీహెచ్ ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సవ్యంగా అందిస్తాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి స్ట్రెస్ అనేది సార్ చూడరా. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త.